నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయి. ఇక మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఉదయం నుంచి అభిషేకం పూజలు నిర్వహించి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించారు. ముధోలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ప్రతి సంవత్సరము శ్రీ శారదీయ దసరా నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరము నేటి నుండి 9 రోజులు నవరాత్రి ఉత్సవములు విశేషంగా కొనసాగుతాయి. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సేవతో ప్రారంభించి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఈరోజు శైలపుత్రి అవతారంలో కొలవడం జరిగింది. శైలపుత్రి అనగా హిమవంతుని కుమార్తెను శైలపుత్రిగా కొలుస్తాం. వందే వాంఛిత లాభాయ అని శాస్త్రవచనము. కాబట్టి ఈరోజు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారి మనస్సులో ఉన్నటువంటి సకల కోరికలు నెరవేరుతాయని అమ్మవారి యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసము. కావున భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం ఐం సరస్వత్యై నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ప్రతి సంవత్సరము శ్రీ శారదీయ దసరా నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరము నేటి నుండి 9 రోజులు నవరాత్రి ఉత్సవములు విశేషంగా కొనసాగుతాయి. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సేవతో ప్రారంభించి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఈరోజు శైలపుత్రి అవతారంలో కొలవడం జరిగింది. శైలపుత్రి అనగా హిమవంతుని కుమార్తెను శైలపుత్రిగా కొలుస్తాం. వందే వాంఛిత లాభాయ అని శాస్త్రవచనము. కాబట్టి ఈరోజు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారి మనస్సులో ఉన్నటువంటి సకల కోరికలు నెరవేరుతాయని అమ్మవారి యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసము. కావున భక్తులు అమ్మవారి